పరమాత్ముడైన రామచంద్రమూర్తి అకస్మాత్ యుద్ధాన్ని ప్రారంభించకూడదని ఒక 4 మాటలు రాయబార రూపంలో చెప్తే ఏమైనా మారుతాడేమోనని మరొకసారి అంగదుణ్ణి రాయబారిగా పంపించినటువంటి ఘట్టాన్ని, రాయబారి అని కూడా చూడకుండా ఆ దూతని సంహరించేటటువంటి ప్రయత్నం చేసిన రావణుడు వైఫల్యం చెందిన ఘట్టాన్ని నిన్న నేను మీకు మనవి చేసి ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి రాక్షసులు రాయబారం వైఫల్యం చెందినటువంటి కారణం చేత యుద్ధోన్ముఖులైనటువంటి వానర సైన్యం యొక్క ఉద్ధతిని రావణాసురుడికి తెలియచేశారు. తతస్తే రాక్షసాస్తత్ర గత్వా రావణ మందిరం నివేదయన్ పురీం వృద్ధాం రామేణ సహ వానరై. వానరులతో కూడినటువంటి రాముడు ఆ లంకాపట్టణాన్ని ముట్టడించాడు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు అన్న విషయాన్ని రావణాసురుడికి తెలియచేశారు. రావణాసురుడు అంతఃపుర గవాక్షంలోంచి చూశాడు. లంకాపట్టణం చుట్టుపక్కల అంతా కూడా కొన్ని కోట్ల వానర సైన్యము చేత ఆక్రమింపబడి ఉంది. వాళ్ళందరూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండి ఎంతటి క్లిష్టమైనటువంటి కార్యాన్నైనా సరే సులభంగా సాధించగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన రామచంద్రమూర్తి యొక్క ఆజ్ఞ చేత రాక్షసుల్ని హతమార్చడానికి ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉత్సాహంతో నిండినటువంటి హృదయం కలిగిన వారై యుద్ధోన్ముఖులైనటువంటి వారి యొక్క పరిస్థితిని గమనించాడు. పైకి ఎంత డాంబికం ప్రదర్శించినా ఆ నరవానరుల యొక్క తేజస్సుని గమనించినటువంటి వాడై మనసులో కించిత్ వ్యధని పొందాడు. వాళ్ళు వేరు ఆయుధములు తెచ్చుకోవలసినటువంటి అవసరం లేని వాళ్ళు వానరులు. అక్కడ దగ్గరలో ఉండేటటువంటి పర్వత శిఖరాలని, అరణ్యాలలో ఉండేటటువంటి వృక్షాలని, పెద్ద పెద్ద శిలలని, వాళ్ళ గోళ్లని ఆయుధాలుగా వాళ్ళు సిద్ధంగా లంకాపట్టణం మీద దాడికి ఎదురు చూస్తున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఎక్కడైనా యుద్ధం చేస్తే వీళ్ళు ఎక్కడ యుద్ధం చేశారో ఆ నగరం, ఆ కోట పాడవ్వాలి. కానీ దానితో పాటు అరణ్యములు కూడా పాడయ్యాయి. ఎందుకు పాడయ్యాయంటే వీళ్ళు మరి చెట్లన్నీ పీకేస్తారు కాబట్టి వానరులు ఆ చెట్లతో యుద్ధం చేస్తారు కాబట్టి అరణ్యములు కూడా ధ్వంసమయ్యాయి. మరి ఇన్ని కోట్ల వానరములు వృక్షములను పెకలించినప్పుడు అరణ్యముల యొక్క స్థితి మారిపోతుంది కదా. అందుకని అరణ్యములు ధ్వంసమయ్యాయి. అక్కడ పెద్ద పెద్ద కోట బురుజులు ఉన్నాయి. ఆ కోట బురుజుల మీదకి వానరులందరూ బయలుదేరారు. తే ద్రుమై పర్వతాగ్రైశ్చ ముష్టిభిశ్చ ప్లవంగమాః ప్రాకారాగ్రాణ్యరాణ్యాని మమంధుస్తోరణాని చ. వాళ్ళు తే ద్రుమై పెద్ద పెద్ద వృక్షాలని, పర్వతాగ్రైశ్చ పర్వతముల మీద ఉండేటటువంటి శిఖరములను, ముష్టిభిశ్చ ప్లవంగమాః పిడిగుద్దులు గుద్ది పాడు చేయడానికి వాళ్ళు సిద్ధపడినటువంటి వారై లంకాపట్టణం మీదకి వెళ్ళి ప్రాకారములనన్నిటినీ కూడా తమ పిడికిడి గుద్దుల చేత, ఆ చెట్ల చేత, శిఖరముల చేత మోది ఆ లంకాపట్టణపు వైభవాన్నంతటినీ కూడా నశింపచేసి ఆ తోరణాలన్నీ కింద పడిపోయేటట్టుగా కొట్టేశారు. పరిఘాః పూరయంతి స్మ ప్రసన్న సలిలాయుతాః పాంసుభిః పర్వతాగ్రైశ్చ తృణైః కాష్టైశ్చ వానరాః. వాళ్ళు అక్కడ ఉండేటటువంటి అగట్టలు మంచినీటితో నింపబడి ఉన్నాయి. నేను యుద్ధకాండ ప్రారంభం రోజుల్లో ఉంది మీతో ఆ అగట్టల గురించి మనవి చేశాను. జలదుర్గము అని ఆ నీటిని ప్రవేశపెట్టి దాటడానికి వీలు లేకుండా చేస్తారు. ఆ అగట్ట దాటడం చాలా కష్టం. కానీ రామరావణ యుద్ధంలో కలిసి వచ్చినటువంటి విషయం ఏమిటంటే వీళ్ళు అగట్టని పూడ్చడం చాలా తేలిక వీళ్ళకి. ఎందుకుని అంటే పరిఘాః పూరయంతి స్మ ప్రసన్న సలిలాయుతాః పాంసుభిః. వాళ్ళు ఇన్ని కోట్ల మంది వెళ్ళి కనపడినటువంటి పెద్ద పెద్ద మట్టి గడ్డలన్నీ పెకలించి తెచ్చి ఆ శుద్ధమైన నీళ్లలో వేసేశారు. పర్వతాగ్రైశ్చ పర్వత శిఖరములను తీసుకొచ్చి ఆగట్టల్లో పడేశారు. ఎంతసేపట్లో పూడుకుపోవాలి. తృణైః కనపడినటువంటి గడ్డంతా పట్టుకొచ్చి అందులో పడేశారు. కాష్టైశ్చ కర్రలు, కొమ్మలు మొదలైనవన్నీ తెచ్చి అందులో పడేశారు. వానరాహ ఆ వానర సైన్యం అక్కడ ఉన్నటువంటి అగట్టల్ని ఇటువంటి పదార్థాలతో నింపేసి ఇప్పుడు కోట ద్వారమును బద్దలు కొట్టాలి. బద్దలు కొడితే లోపలికి నగర ప్రవేశం చెయ్యవచ్చు. జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాదీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః ఇత్యేవం ఘోషయంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాః
అభ్యదావంత లంకాయా ప్రాకారం కామరూపిణ. వాళ్ళు పెద్ద పెద్ద సింహగర్జన చేస్తూ రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి, సుగ్రీవునికి జయనాదం చేస్తూ పెద్ద పెద్ద ఘోషలతో లంకాపట్టణంలో ప్రవేశించి ఆ లంకని ధ్వంసం చేయడానికి సిద్ధపడుతున్నారు. వ్యూహాత్మకంగా భేదించడం వేరు, వ్యూహం లేకుండా వెళ్ళి యుద్ధం చేయడం వేరు. వ్యూహరచన అనేటటువంటిది యుద్ధంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. వ్యూహరచన చేసేటప్పుడు సాధారణంగా కోటకి 4 వైపులా ద్వారాలు ఉంటాయి. 4 ద్వారాల్ని 4 యోధులు రక్షిస్తూ ఉంటారు. వాళ్ళ వెనక కొన్ని కోట్ల సైన్యం ఉంటుంది. లోపల ఏ యోధుడు కోట ప్రాకారపు కోట యొక్క ద్వార రక్షణకు నిలబడ్డాడు అన్న దాన్ని బట్టి ప్రతి వ్యూహరచన చేసినప్పుడు ఇటువైపు కూడా తత్తుల్యమైనటువంటి నాయకుడిని, అటువంటి యోధుణ్ణి సైన్యంతో నియమించవలసి ఉంటుంది. కాబట్టి రామచంద్రమూర్తి తూర్పు ఈశాన్యం వైపుకు ఉన్నటువంటి ద్వారానికి కుముదుడు అనేటటువంటి ఒక గొప్ప యూధపతిని నియమించి ఆయనకి 10 కోట్ల వానరములను సైన్యంగా ఇచ్చారు. అలాగే శతవలి అనబడేటటువంటి వానర సేనాపతికి 20 కోట్ల మంది వానరులతో దక్షిణ ద్వారాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత, దక్షిణ ద్వారం దగ్గర నిలబడి యుద్ధం చేయవలసిన బాధ్యతను అప్పచెప్పారు. అలాగే సుషేణుడు అనబడేటటువంటి వానరునకు 60 కోట్ల మంది అనుచరులను ఇచ్చి పశ్చిమ ద్వారం దగ్గర యుద్ధం చెయ్యవలసినటువంటి బాధ్యతని అప్పచెప్పారు. ఉత్తర ద్వారం దగ్గర రామలక్ష్మణులే నిలబడ్డారు. నిలబడి సుగ్రీవుడు వారికి సహాయంగా ఉన్నాడు. ఈ సుగ్రీవుణ్ణి ఇటు ఉత్తర దిశకి అటు పశ్చిమ దిశకి ఈ రెండిటికి మధ్యలో ఉన్న వాయువ్య దిక్కు దగ్గర నిలబడి కాపాడమని చెప్పారు సైన్యాన్ని. ఎందుచేత అంటే లోపల నుంచి యుద్ధం చేసేటప్పుడు ఉత్తర ద్వారాన్ని రావణాసురుడు స్వయంగా రక్షిస్తాడు, పశ్చిమ ద్వారాన్ని ఇంద్రజిత్ కాపాడుతుంటాడు. రావణాసురుడే చాలా ప్రమాదకారి, ఇంద్రజిత్ అంతకన్నా ప్రమాదకారి. ఇప్పుడు రావణుని యొక్క చూపు, ఇంద్రజిత్ యొక్క చూపు, ఇద్దరి చూపులు కలిసి ఏ దిక్కు మీద పడతాయంటే వాయువ్య దిక్కు మీద పడతాయి. ఎందుకంటే ఉత్తర పశ్చిమాలకి దగ్గర కదండి వాయువ్య దిక్కు, వాయువ్య మూల వచ్చేది. అందుకని ఈయన ఉత్తరం నుంచి ఆయన పశ్చిమం నుంచి చూసినప్పుడు వాయువ్యం మూల చాలా ప్రధానమైనటువంటి ప్రాంతం. అక్కడ ఉండే సైన్యాన్ని కాపాడగలిగిన వాడు ఉండాలి. ఏదైనా చిన్న తేడా జరిగితే రావణుడు బయటికి రావడం, ఇంద్రజిత్ బయటికి రావడం అంటే ఏం మామూలుగా ఉండదు యుద్ధం. వాళ్ళు మాయా యుద్ధం చేస్తారు, టక్కరితనంతో కూడిన యుద్ధం చేస్తారు. ఆ యుద్ధాన్ని ధర్మాత్ములైనటువంటి వారు ప్రతిద్వంద్విగా నిలబడి చెయ్యడం కూడా అంత తేలిక కాదు. ధర్మయుద్ధం అయితే అర్థం అవుతుంది, ధర్మయుద్ధం కాని యుద్ధాన్ని ఎలా ఉంటుంది అని ఊహ చేయడం కూడా కష్టం. అందుకని ప్రత్యేకించి వాయువ్య దిక్కుని రక్షించడం కోసమని సుగ్రీవుణ్ణి నిలబెట్టారు. సుగ్రీవుణ్ణి నిలబడితే వచ్చే ప్రయోజనం ఏమిటంటే ఏదైనా ఒక జరగరానిది జరిగిందనుకోండి, కొంచెం సైన్యం అంతా భయపడవలసిన సంఘటన జరిగిందనుకోండి, సహజంగా వానరులు కొంచెం చపల చిత్తులు, వాళ్ళు భయపడిపోయి పారిపోతారు. అంతమంది పారిపోకుండా ఉండాలి అంటే ఈ 2 దిక్కుల నుంచి ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాజే అక్కడ నిలబడి ఉండాలి. రాజు నిలబడి ఉంటే వాళ్ళు పారిపోయేటటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే రాజాజ్ఞ, సుగ్రీవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి సైన్యం నిలబడుతుంది. నిలబడడం కోసమని ఆ వాయువ్య దిక్కున సుగ్రీవుణ్ణి ఉంచి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ద్వారం దగ్గర స్వయంగా రామలక్ష్మణులే నిలబడి గవాక్షుడు అనబడేటటువంటి ఒక భీకరమైనటువంటి కొండముచ్చు నాయకుడు ఆయనకి దగ్గర ఉండి సైన్య సహకారంతో సహకరించడానికి ఏర్పాటు చేయబడ్డాడు. అలాగే ధూమ్రుడు అనబడే ఆయన కూడా రామలక్ష్మణులకి సహకరిస్తున్నారు. ప్రచండమైనటువంటి యుద్ధం ప్రారంభమైంది. లోపల నుంచి రాక్షసుల వైపు నుంచి కూడా అరివీర భయంకరులైనటువంటి వీరులు అన్ని ద్వారాలలోంచి రాక్షస సైన్యంతో బయటకు వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్లతోటి బయట ఉన్నటువంటి వానరులు యుద్ధం చేసి సంహరించవలసినటువంటి ప్రయత్నం. ఇది రామరావణ యుద్ధం ఒక విశ్వ కళ్యాణ యజ్ఞం. ఎందుచేత అంటే లోకాన్ని నశింపచేసేటటువంటి రాక్షసులందరూ లంకాపట్టణానికి చేరారు. ధర్మాన్ని నశింపచేసేటటువంటి స్వభావం ఉన్న వాళ్ళందరూ రావణాసురుని యొక్క ఛత్రఛాయల్లో ఉన్నారు. ఇప్పుడు రావణుణ్ణి సంహరించడం అంటే రావణుని కన్నా ముందు ఈ రాక్షసుల అందరి సంహారము పూర్తవ్వాలి. ఇంతమంది రాక్షసుల్ని సంహరించిన తరువాత రావణాసురుణ్ణి సంహరించాలి.
ఇందులో మళ్ళీ లంకాపట్టణంలో మిగిలిన రాక్షసులందరూ ఒక ఎత్తు. అత్యంత ప్రమాదకారి అగస్త్య మహర్షి మాటల్లో అయితే రావణాసురుని కన్నా ప్రమాదకారి ఇంద్రజిత్. ఇంద్రజిత్తుని ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదు. ఇంద్రజిత్ ఎంత ప్రమాదకారో అంతకన్నా ప్రమాదకారి కుంభకర్ణుడు. ఎందుకంటే కుంభకర్ణుడు అసలు యుద్ధం చేయడు. ఆయనతో వచ్చిన పెద్ద గొడవ ఏమిటంటే ఆయన తినేస్తాడు. ఆయన ఎన్ని లక్షల వానరములు కనపడ్డా అన్నింటినీ నోట్లో పడేసుకుంటూ ఉంటాడు. కాబట్టి అసలు అతనితో యుద్ధం చాలా చాలా కష్టం. ఒక స్థితిలో రేపు వస్తుందేమో కుంభకర్ణుడి యుద్ధం, అసలు అత్యద్భుతం. రామాయణంలో కుంభకర్ణుడిని నిద్ర లేపడం, కుంభకర్ణుడి యుద్ధానికి రావడం అన్న ఘట్టమే ఆశ్చర్యంతో ఉంటుంది. అసలు ఆయన ఒక మనిషిని ఎవరు అనుకోలేదు. అందరూ పారిపోతుంటే అది మరబొమ్మ అని ప్రచారం చేయించాడు విభీషణుడు. అంత భయంకరంగా ఉంటుంది అసలు ఆ కుంభకర్ణుని యొక్క స్వరూపం. రేపు మీరు బహుశా రేపు రావచ్చు కుంభకర్ణుడికి సంబంధించిన ఘట్టం. కనుక ఇప్పుడు ఇలా సిద్ధం చేసిన తర్వాత 4 ద్వారములలోంచి రాక్షస నాయకులు బయటికి వచ్చారు. విభీషణుడి దగ్గర ఉండేటటువంటి 4 మంత్రులలో ఒకడైన సంపాతి అనబడేటటువంటి మంత్రి, సంపాతి అంటే పక్షిరాజైన సంపాతి కాడు, విభీషణుడి యొక్క సచివులలో ఒకడైన సంపాతి. ఒక పేరుతో చాలా మంది ఉంటూ ఉంటారు. ఎందుకంటే కోటేశ్వరరావు లోకంలో ఒక్కడే కాడుగా, చాలా మంది కోటేశ్వరరావులు ఉంటారు. అలా ఒకే రాక్షసుడి పేరుతో చాలా మంది రాక్షసులు ఉంటారు. ఇక్కడ జంబుమాలి అనబడేటటువంటి రాక్షసుడిని హనుమ సంహరిస్తారు. అప్పుడు మీరు సుందరకాండలో ఉన్న జంబుమాలి అని అనుకోకూడదు, ఈయన వేరొక జంబుమాలి. కనుక విభీషణ సచివుడైనటువంటి సంపాతి ప్రజంఘాసురుడు అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి సంహరించాడు. విభీషణుడు మిత్రఘ్నుడు అనబడేటటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు. గజుడు వానరయోధుడైనటువంటి ఆ గజుడు అనబడేటటువంటి వానరయోధుడు తపనాసురుడు అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. ఇది నేను వాక్యంలో యుద్ధం చేసి చంపాడు అంటుంటాను, కానీ యుద్ధం చేసి చంపాడు అన్న వాక్యం వెనక చాలా గొడవ ఉంటుంది. అది అంత తేలిగ్గా ఏమీ ఏదో అలా వస్తే ఇలా శూలం పెట్టి పొడిచి చంపేసేలా ఏమి ఉండదు. అది చాలా భయంకరంగా ఉంటుంది ఆ యుద్ధం. అలాగే నీలుడు నికుంభుడు అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. సుగ్రీవుడు ప్రఘసుడు అనబడేటటువంటి రాక్షసుడితో, లక్ష్మణస్వామి విరూపాక్షుడు అన్న రాక్షసుడితో, అగ్నికేతువు, రశ్మికేతువు, సుప్తఘ్నుడు, యజ్ఞకోపుడు అనబడేటటువంటి 4 రాక్షసులు రామచంద్రమూర్తితో యుద్ధం చేశారు. వజ్రముష్టి అనబడేటటువంటి రాక్షసుడితో మైందుడు, అశని ప్రభుడు అనబడేటటువంటి రాక్షసుడితో ద్వివిధుడు, అలాగే ప్రతపనుడు అనబడేటటువంటి రాక్షసుడు నలుడితో యుద్ధం చేశాడు. సుషేనుడు వానర ప్రముఖుడు, ఆయన తార యొక్క తండ్రి, విశేషించి సుగ్రీవుడికి మామగారు. విద్యున్మాలి అనబడేటటువంటి రాక్షసుడితో యుద్ధం చేశాడు. ఈ యుద్ధం చేయడం అంటే ఏం మామూలుగా ఉండదు. ఇది ఎంత ఆశ్చర్యజనకంగా ఉంటుందంటే వానరులు ఎప్పుడు ప్రయోగించినా పెద్ద పెద్ద శిలలను పడేస్తుంటారు. లేకపోతే కొన్ని వందల పెద్ద పులులు, సింహాలు, ఏనుగులతోటి, చెట్లతోటి కూడుకున్నటువంటి పర్వత శిఖరములను పెళ్లగించి వచ్చినటువంటి యోధుడి మీద పడేస్తుంటారు. వాళ్ళు తమ నిశితమైనటువంటి బాణ పరంపర చేత ఆ పర్వతము వచ్చి మీద పడే లోపలే వాళ్ళు దాన్ని చూర్ణం చేస్తుంటారు. అంటే అసలు అందుకే రామరావణ యుద్ధం లాంటి యుద్ధం ఇంకా లోకంలో లేదు. అసలు ఆ వానరులకు రాక్షసులకు జరిగినటువంటి యుద్ధం అంత ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధం. మీరు ఒక్కసారి ఊహ చేయండి, ఒక పర్వత శిఖరాన్ని పెకలించి ఒకడు కాదు, రాక్షస యోధులైనటువంటి వానర యోధులైన వారు అటువంటి పర్వత శిఖరాలను విసురుతుంటారు. ఒక పెద్ద పర్వతాన్ని విసిరేస్తుంటారు. అలాంటి పర్వతాలు వచ్చి పడిపోతుంటే రాక్షస యోధులు వాటిని చూర్ణం చేస్తుంటారు. అంటే చల్లుకుపోతుంటుంది మట్టి. ఇవి పడిపోయినప్పుడు ఏమవుతుందంటే అందులోంచి పావులు, క్రూర మృగాలు ఇవన్నీ పడిపోయి అవి పరిగెడుతుంటాయి. మళ్ళీ వాటిని చంపుతుంటారు. కొన్నిటిని రాక్షసులు తినేస్తుంటారు. వాళ్ళకి లేళ్లు, జింకలు ఇలాంటివి కనపడితే అక్కడే వాళ్ళకి అల్పాహారం కూడా పూర్తయిపోతుంది యుద్ధంలో. వాళ్ళు వాటిని తింటూ ఉంటారు. చాలా ఆశ్చర్యకరమైనటువంటి యుద్ధం. కాబట్టి ఈ విధంగా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. సాధారణంగా యుద్ధాల్లో ఎలా ఉంటుందంటే అది ధార్మికమైన యుద్ధం అయితే సూర్యాస్తమయానికి యుద్ధాన్ని ఆప్ చేస్తారు. అసలు ఇంకా ధార్మికమైన యుద్ధం అయితే
ఒక్కొక్క మహానుభావుడు ఎంత ధర్మనిష్టతో ఉంటాడంటే యుద్ధం జరుగుతూ ఉండగా కూడా సంధ్యావందనం చేస్తాడు. భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుద్ధంలో సర్వసైన్యాధిపతిగా ఉండగా యుద్ధం చేస్తున్నప్పుడు మధ్యాహ్న కాలం అయితే ఆయన సంధ్యావందనం చేయవలసిన సమయం వస్తే ఆయన కూర్చుని ఆచమనం చేసి సంధ్యావందనం చేయడానికి సమయం లేదు కాబట్టి ఆయన రథంలోంచి దిగి భూమి మీద ఉన్న మట్టిని నీటిగా భావన చేసి పైకి తీసి సూర్యుడికి అర్ఘ్యంగా విడిచిపెట్టేవాడు. విడిచిపెట్టి మళ్ళీ రథం ఎక్కి యుద్ధం చేసేవాడు. అంత ధార్మికంగా ఉండేవి యుద్ధాలు. ఒక యోధుడితో ఒక యోధుడు యుద్ధం చేస్తుంటే ఇంకొక యోధుడు కలియబడడం అన్నది ఉండేది కాదు. అది ఆ ధర్మనిష్ట కలిగినటువంటి వారు చేసే యుద్ధం. కురుక్షేత్రంలో కూడా అక్కడక్కడ అధర్మంతో కూడినటువంటి యుద్ధాలు జరిగాయి. అభిమన్యుణ్ణి మట్టు పెట్టినప్పుడు అలాంటి సందర్భాల్లో నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి మనవి చేయవలసి ఉంటుంది. నాకు చాలా సంతోషంగా ఉండే విషయం ఏంటంటే నేను ఉదయం పిల్లలతో మాట్లాడినప్పుడు పిల్లవాడు సాయం సంధ్యావందనం గురించి చాలా ఆర్తితో నాతో మాట్లాడాడు. నేను ఎక్కువ సమయం లేక అతనితో గడపలేక నేను చెప్పగలిగిన జవాబు చెప్పాను అతనికి. కానీ సంధ్యావందనం గురించి పెద్దలు ఏం చెప్తారంటే సంధ్యావందనాన్ని చెయ్యకుండా కానీ వెళ్ళిపోయేటప్పుడు సంధ్యావందనం చేసి అలవాటు ఉన్న ఆయనకి చెప్పుకోవాలయ్యా తీర్థం ఉంచండి మీరు. మళ్ళీ తను రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా తినే ముందు ఆ తీర్థాన్ని పుచ్చుకొని ఈశ్వరుడికి క్షమార్పణ చెప్తే కానీ తానేమీ తినకూడదు. అంటే సంధ్యావందనానికి అంత ప్రాముఖ్యత. మీరు ఏదైనా చేశారా చేయలేదా పక్క విషయం, సంధ్యావందనం చేశారా అన్నదే చాలా ప్రధానమైన విషయం. అంత గొప్ప స్థితి వేదాలు సంధ్యావందనానికి ఇచ్చాయి. కనుక రాక్షసుల యొక్క యుద్ధము అంటే అలా ధార్మికంగా ఉండదు, చాలా మాయతో కూడుకుని చాలా భయంకరంగా ఉంటుంది. అందుకని వారు రాత్రి వేళ యుద్ధానికి వచ్చారు. ఇది ఎంత చమత్కారంగా ఉంటుందంటే ఈ రాత్రి వేళ యుద్ధంలో అడిగి కొట్టుకున్నారు. ఎందుకంటే కటిక చీకటి, లంకాపట్టణం బయట గాఢాంధకారం, కావాలనే అటువంటి అంధకారాన్ని సృష్టించాడు కూడా రావణాసురుడు. సృష్టించడం అంటే దీపాలు ఎక్కువ పెట్టకుండా ఉంటే వెలుతురు ఉండదు. ఇప్పుడు ఈ కటిక చీకట్లో కొట్టుకునేటప్పుడు రాక్షసుడు రాక్షసుణ్ణి కొడుతున్నాడో వానరుడు వానరుణ్ణి కొడుతున్నాడో తెలియదు. అందుకని అడిగి కొట్టుకున్నారు. తడువుకుని నువ్వు రాక్షసుడవా వానరుడవా అంటే నేను రాక్షసుణ్ణి అంటే వానరుడు రాక్షసుణ్ణి కొట్టేవాడు. ఎవడు ఎవడి కింద నలిగిపోయాడో తెలియదు, ఎవడు ఎవడి చేత మరణించాడో తెలియదు. అటువంటి సమయంలో వెలుతురు సృష్టింపబడి గుర్తింపబడి మన వాళ్ళందరూ ఉన్నారు అని చూసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చిన వాడు ఎవరు చేశారో తెలుసా అండి? రామచంద్రమూర్తి యొక్క ధనస్సు చేత వినిర్ముక్తమైనటువంటి బాణములు ఆకాశంలో బంగారు కాంతులతో వెలుతురు విరజిమ్ముతూ వెళ్ళేవిట. ఆ వెడుతున్నప్పుడు ఆ బాణముల యొక్క కాంతుల్లో మెరుపుల కాంతులు లాంటి కాంతులలో సైన్యం చూసుకుంటుండేది ఒకటికొకటి. అంటే అసలు ఆ రామచంద్రమూర్తి పరాక్రమం, ఆ యుద్ధం అది ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఎంత ప్రాణాలు ఒడ్డి వాళ్ళు యుద్ధం చేశారో ధర్మం కోసం. మహానుభావులు నిజంగా వానరులు సామాన్యమైన వాళ్ళు కాదు. అందుకే కదా భారద్వాజ మహర్షి వరమిచ్చారు, మీరెక్కడుంటారో అక్కడ పళ్ళు తేనె సమృద్ధిగా ఉంటాయన్నారు. ఆ వానరులు ధర్మం కోసం రామచంద్రమూర్తి మీద అంత భక్తితో వాళ్ళు అంత యుద్ధం చేశారు. నిజంగా రామచంద్రమూర్తి మీద భక్తి అంటే వానర జాతిది. అంత గొప్ప భక్తితో రామచంద్రమూర్తికి వాళ్ళంత చేశారు. రామరావణ యుద్ధాన్ని యుద్ధకాండని చదివిన వాడికి రామకార్యం మీద రాముడి కోసం మనం కూడా కనీసం ఏదైనా చెయ్యాలనేటటువంటి ఉత్సాహం ఉండాలి అన్న విషయాన్ని మనం కూడా గ్రహించవలసి ఉంటుంది. కాబట్టి ఇంద్రజిత్తు ఆ చీకట్లో యుద్ధానికి వచ్చాడు. ఇంద్రజిత్తుతో ఉన్న చాలా పెద్ద ప్రమాదం ఏంటంటే ఆయన కనపడాలనుకుంటే కనపడతాడు, కానీ ఆయన సంకల్పం చేస్తే ఇంకా ఆయన కనపడ్డు. ఆయన మేఘముల చాటుకు వెళ్ళిపోతాడు. ఆయన కనపడకుండా బాణం వేస్తాడు. ఎన్ని బాణాలు వేస్తాడంటే మండలాకారముగా ధనస్సుని తిప్పుతూ కొన్ని లక్షల బాణములు విడిచిపెట్టగలడు. కాబట్టి ఎదురుగుండా కనపడితే కదా ప్రతిద్వంద్వి మీరు యుద్ధం చేయడం. అసలు అతను కనపడడం అన్న అవకాశం ఉండదు. పైగా అతను ఆకాశ మండలంలో నించుంటాడు, నించుని యుద్ధం చేస్తాడు. ఆ నించుని యుద్ధం చేసేటప్పుడు అతనికి ఎవరి మీద బాణ ప్రయోగం చేయాలనుకుంటే వాళ్ళ మీద చాలా తేలిగ్గా చేస్తాడు. కానీ మీరు బాణప్రయోగం చేద్దామంటే అతను ఎక్కడున్నాడో మీకు తెలియదు. కాబట్టి అతనిది చాలా భయంకరమైనటువంటి మాయాయుద్ధం. అతను దేవతల దగ్గర వరములు పొందాడు, బ్రహ్మాది దేవతల దగ్గర. అందుకని
ఆయన్ని నిగ్రహించడం కూడా అంత తేలికైనటువంటి విషయం కాదు. కాబట్టి అంగదుడికి ఇంద్రజిత్తుకి యుద్ధం జరుగుతోంది ఆ చీకటి వేళ. అంగదస్తురణీ శత్రుం నిహంతుం సముపస్థిత రావణిం విజఘానాశు సారథించ హయానపి వర్తమానే తదా ఘోరే సంగ్రామే వృషధారుణే ఇంద్రజిత్తుం రథం త్యక్త్వా హతాశ్వో హత సారథి అంగదేన మహాకాయః తత్రైవాంతరధీయత తత్కర్మ వాలిపుత్రస్య సర్వే దేవాః సహర్షిభిః తుష్టు పూజనార్హస్య తౌ చోభౌ రామలక్ష్మణౌ. అంగదుడు చాలా బలశాలి, పర్వతాకారుడు. పర్వతాకారుడైనటువంటి అంగదుడు ఇంద్రజిత్తు యొక్క రథం మీదకి దూకి ఇంద్రజిత్తు యొక్క సారథిని సంహరించాడు. అలాగే ఇంద్రజిత్తు యొక్క గుర్రములను పడగొట్టి వాటిని చంపాడు. ఆ రథం భగ్నమైపోయేటట్టుగా చేశాడు. దీని చేత ఆగ్రహం పొందాడు ఇంద్రజిత్తు. ఇంద్రజిత్తు రథం మీద పడడం, ఇంద్రజిత్తుతో అలా యుద్ధం చేయడం అంటే సామాన్యమైన విషయం ఏం కాదు. మీరు ఎదర చూస్తారు ఇంద్రజిత్తు యొక్క ప్రభావం అంటే ఎలా ఉంటుందో. నిజంగా మీరు రామాయణాన్ని పరిపూర్ణంగా చదువుతున్నప్పుడు ఒక స్థితిలో మీకు ఒక పెద్ద దిగులు పట్టుకుంటుంది. అసలు ఈ ఇంద్రజిత్ చచ్చిపోతాడా? అసలు ఈ ఇంద్రజిత్ చచ్చిపోతే కదా రామచంద్రమూర్తి గెలవడం. ఇతను ఎలాగా మరణిస్తాడు అన్న అనుమానం వస్తుంది. ఎందుకో తెలుసా అండి, ధనుర్వేదంలో ఎన్ని అస్త్రాలు ఉన్నాయో అన్ని అస్త్రముల చేత అతను కట్టుబడ్డాడు. అతన్ని చంపడం సాధ్యం కాదు. అంతటి అరివీర భయంకరుడు ఇంద్రజిత్ అంటే. అటువంటి వాణ్ణి చాలా ఆశ్చర్యకరమైన యుద్ధంలో చంపారు లక్ష్మణస్వామి. ఏదో ఆయన ఏం తినలేదు, అరటిపళ్ళు కూడా తోడలో దాచుకున్నారు, అలాంటి పిచ్చి మాటలన్నీ వాల్మీకి రామాయణంలో లేవు. మీరు వింటారుగా యుద్ధకాండలో తత్సంబంధమైన విషయాలన్నీ వింటారు. అప్పుడు మీకు తేట తెల్లంగా అన్ని విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు రామలక్ష్మణులు సంతోషించారు, ఋషులు సంతోషించారు, అందరూ కూడా అంగదుణ్ణి ప్రశంసించారు. కానీ ఆగ్రహించినటువంటి ఇంద్రజిత్ మేఘములలోకి అంతర్ధానమైపోయి వేరొక రథాన్ని సృజించుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన సంకల్పం చేస్తే సింహములను పూంచినటువంటి రథం ఆయనకి యజ్ఞగుండంలోంచి పైకి వస్తుంది. దాన్ని ఎక్కి యుద్ధానికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఒక్కసారి మేఘమండలంలోకి వెళ్ళిపోయి ఆ మేఘమండలంలో నిలబడి బాణప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. ఆయన దొరికితే కదా ఆయన్ని పట్టుకోవడం, ఆయన ఎక్కడున్నాడో తెలిస్తే కదా అసలు పట్టుకోవడం. ఆకాశంలో చాలా వేగంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అటువంటి 10 మంది వానరుల్ని ఎంచుకున్నారు రామచంద్రమూర్తి. సుషేణుని యొక్క కుమారులు 2. నీలుడంటే సామాన్యమైనటువంటి యోధుడు కాడు. వానరుల్లో అగ్నిహోత్రుని యొక్క అంశతో వచ్చినటువంటి వాడు. అంగదుడు, శరభుడు, వినతుడు, జాంబవంతుడు, సానుప్రస్థుడు, వృషభుడు, వృషభస్కందుడు అనబడేటటువంటి 10 మందిని ఎంచుకుని మీరు 10 మంది ఆకాశంలోకి వెళ్ళి విపరీతమైన వేగంతో తిరిగి ఎక్కడున్నాడో ఇంద్రజిత్తు పట్టుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఈ 10 మంది వానరులు ఆకాశంలోకి వెళ్ళారు. వీళ్ళ యొక్క వేగం, వీళ్ళ యొక్క గమన శక్తి అంచనాకి దొరికేది కాదు. అంత వేగంగా తిరగగలిగిన వాళ్ళు. కానీ వీళ్ళు 10 మంది ఆకాశాన్నంతటినీ వెతికిన, అంటే ఆ యుద్ధ భూమి మీద ఆకాశ మండలాన్నంతటినీ వాళ్ళు అన్వేషించిన వాళ్ళకి ఇంద్రజిత్తు లభించలేదు. కాబట్టి వాళ్ళు కిందకి దిగొచ్చి రామా మాకు ఇంద్రజిత్తు కనపడలేదు అని చెప్పారు. ఇంద్రజిత్తు ఆకాశంలోంచి చూశాడు రామలక్ష్మణుల్ని. వీళ్ళిద్దరినీ పడగొట్టేస్తే నాన్నగారి యొక్క కోరిక తీరిపోతుంది. నాన్నగారి కోరిక ధర్మబద్ధమా అధర్మమా అతనికి అనవసరం. అతనికి కావలసింది రావణుడి పనుపున యుద్ధం చేస్తాడంతే. ఆయన కూడా రావణుని కన్నా గొప్ప రాక్షసత్వం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆ మేఘమండలంలోంచి నాగాస్త్రాన్ని ప్రయోగించాడు. ఈ నాగాస్త్రానికి ఉన్న శక్తి ఏమిటంటే దాన్ని దేవతలు కాని, యక్ష గంధర్వ కిన్నెర కింపురుషులు కాని, మహర్షులు కూడా వాటిని విడిపించలేరు. అవి బాణములు పాము రూపంలో ఉంటాయి. ఆ బాణములను ప్రయోగిస్తే అది బాణం వచ్చి తగలగానే అవి నాగములై ప్రతి అవయవాన్ని చుట్టేస్తాయి. చుట్టేస్తే పాముకి చుట్టుకునే అలవాటు ఉంటుంది. అది అనుభవంలోకి రావాలని మనం కోరుకోకూడదు. కాబట్టి ఆ పాము చుట్టుకుంటే ఇంక కదపడం కష్టం. కాబట్టి కాళ్ళు చేతుల దగ్గర నుంచి అవయవాలన్నిటినీ కూడా నాగాస్త్రాలు వేసి రామలక్ష్మణులు 2 బంధించాడు.
బంధిస్తే ఇద్దరు భూమి మీద పడిపోయారు రామలక్ష్మణులు. తౌతేన పురుష వ్యాఘ్రౌ క్రుద్ధేనాసీ విషైశ్చరై సహసా నిహతౌ వీరౌ తదా ప్రైక్షంత వానరాహ. ఎప్పుడైతే రామలక్ష్మణులు ఇద్దరూ నేల మీదకి ఉరిగిపోయి భూమి మీద పడిపోయారో వాళ్ళ చేతులు కూడా ఇంకా ఇలా అనే అవకాశం లేదు. ఇలా అంటే కదండి ధనస్సు పట్టుకోవడం, ఇలా అంటే కదా బాణం పట్టుకోవడం. అసలు ఇక అవయవములేవి కదలవు. కాబట్టి నేల మీద పడిపోయి కొయ్యలు ఎలా ఉంటాయో అలా పడిపోయి ఉన్నారు. నాగాస్త్రాన్ని వేసి వాళ్ళిద్దరినీ కూడా బంధించాడు. బంధించడం చేత వాళ్ళిద్దరూ భూమి మీద పడిపోయారు. పడిపోయిన తరువాత తాను ఆకాశంలో నిలబడి మర్మస్థానములు ఉంటాయి. మర్మస్థానములు అంటే ఎక్కడ బాణము తగిలితే ప్రాణములు ఉత్క్రమణం జరుగుతుందో, అంటే ప్రాణాలు పోతాయో ఆ స్థానమును గుర్తించడం యోధుడైనటువంటి వీరుడికి అదొక గొప్ప విద్య. ఊరికే బాణాలు కొట్టడం కాదు, ఏ మర్మస్థానం మీద బాణం తగిలితే ప్రాణం పోతుందో అటువంటి 15 స్థానములు గుర్తించాడు. ఓ గుండెకాయ ఉందనుకోండి, గుండెకాయ మీద బాణం తగిలిందనుకోండి ప్రాణం పోతుంది. అలాగే తల మధ్యలో బాణం తగిలిందనుకోండి ప్రాణం పోతుంది. అటువంటి 15 మర్మస్థానములు. సాధారణంగా ఏమిటంటే యుద్ధంలో ఒక లక్షణం ఉంటుంది, యోధుని యొక్క శక్తి పడిపోవడమే మీదే ఉండదు, పడిపోయిన తర్వాత ఎంత తొందరగా తెప్పరిల్లగలడు అన్నదాని మీద కూడా ఉంటుంది. ఒక సామాన్య వీరుడైతే అటువంటి బాణపు దెబ్బ తగిలితే ప్రాణం వదిలేస్తాడు. మహాయోధుడని గుర్తు ఏమిటంటే ఆయన భూమి మీద పడిపోయినా కూడా మళ్ళీ తొందరగా తెప్పరిల్లుతాడు, తొందరగా స్పృహలోకి రాగలుగుతాడు. అంటే ఓర్చుకోగలడు అనమాట బాణపు దెబ్బని. అలా ఓర్చుకోగలిగినటువంటి శక్తి ఉంటే ప్రాణాలతో ఉంటాడు. ఆ ఓర్చుకోగలిగిన శక్తి తక్కువ అయితే చాలా తొందరగా మరణిస్తాడు. 15 మర్మస్థానముల మీద బాణప్రయోగం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అది కూడా నారాచ బాణములను ఉంటాయి. నారాచ బాణముల దగ్గర నుంచి రకరకాలైన బాణాలతో 15 మర్మస్థానముల దగ్గర రామలక్ష్మణులు ఇద్దరినీ కొట్టాడు, కవచములను భేదించి. కవచాలు బద్దలైపోయి నేల మీద పడిపోతే వాళ్ళ ఒంటి మీద ఎక్కడా జాగా లేకుండా బాణాలు పెట్టి కొట్టాడు. కొడితే వాళ్ళ ఒంట్లో ఉన్నటువంటి నెత్తురంతా బయటికి వచ్చి నెత్తుటి మడుగుల్లో పడిపోయారు రామలక్ష్మణులు. అచేష్ట మంద నిశ్వాసౌ శోణితౌఘ పరిప్లుతౌ శరజాలాచితౌ స్తబ్దౌ శయనౌ శరతల్పయో. వాళ్ళు అచేష్టౌ, ఇంకా ఏమీ చేష్టలు లేవు, అంటే ఏమి కదలికలు లేవు, కానీ ఉన్నారు, ప్రాణములతో ఉన్నారని గుర్తు ఏంటంటే తట్టుకోగలిగిన శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి. ఎప్పుడూ ఊపిరి ఎలా తీస్తారో అలా తీయలేకపోతున్నారు. మంద నిశ్వాసం, చాలా కష్టం మీద ప్రాణములను నిలబెట్టుకోవడానికి అతి కష్టం మీద ఊపిరి తీస్తున్నారు. ఎవరు? రామలక్ష్మణులంతటి వాడు. అంటే ఇంద్రజిత్ యొక్క మాయాయుద్ధం ఎలా ఉంటుందో మీరు చూడండి. శోణితౌఘ పరిప్లుతౌ, నెత్తుటి మడుగు అంటే శరీరంలోంచి కారిపోయినటువంటి నెత్తురు ఒక మడుగు కింద ఏర్పడింది, ఆ మడుగులో పడిపోయి ఉన్నారు. శరజాలాచితౌ స్తబ్దౌ, తిరిగి యుద్ధం చేయడం కానీ, కనీసం ఇలా కనురెప్ప ఎత్తి చూడడం కానీ, చెయ్యి కదపడం కానీ, కాలు కదపడం కానీ ఏమీ లేదు. ఇంతటి రాముడు, ఇంతటి లక్ష్మణుడు కూడా బాణం వచ్చి గుచ్చుకుంటూ ఉంటే గుచ్చుకున్న బాణానికి ప్రతిస్పందించి చెయ్యి ఇలా ఎత్తడం కూడా ఇంకా లేదు. ఎందుకంటే నాగాస్త్ర బంధనం చేసేసాడు కాబట్టి అలా పడిపోయి ఉన్నారు. పడిపోయి ఉన్న శరీరం మీద బాణములు వేసి కొడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు పడిపోయి నెత్తురు ఓడిపోయి ఆ నెత్తుట్లో తడిసిపోయి పడున్నారు. అంటే ఎంత దారుణమైన స్థితిలో రామలక్ష్మణులు పడిపోయారో చూడండి. ఇలా పడిపోయి ఉండి నిశ్వసంతౌ యథా సర్పౌ నిశ్చేష్టౌ మంద విక్రమౌ రుధిర స్రావ దిగ్ధాంగౌ తపనీయా వివ ధ్వజౌ. కింద పడిపోయినటువంటి ధ్వజములు ఎలా ఉంటాయో అటువంటి స్థితిలో బంగారు స్తంభాలలా చాలా కష్టం మీద ఊపిరి తీసి విడిచిపెడుతున్నటువంటి పాముల్లా నిశ్చేష్టం, ఏ విధమైనటువంటి చేష్టలు ఉడిగిపోయి, అంటే ఏమి ప్రతిస్పందన లేదు, అంటే చైతన్యము స్పృహ తప్పిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయింది, వాళ్ళకి బాహ్య స్మృతి లేదు ఇంకా. మంద విక్రమవు,
ముంద విక్రమవు అంటే లోపల ఎక్కడో ఇంకా యుద్ధం చేద్దాం, బాణాలు పెట్టి కొడుతున్నాడు, నాగాస్త్ర బంధనం చేస్తాడు అని తెలుసుకున్నారని మీరు అనుకోవాలి తప్ప ఇప్పుడు వాళ్ళు తిరిగి